హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఈ రేషన్ పంపిణీలో ఇవి కూడా పంపిణీ చేయబోతున్నారు. అంటే కేవలం 14 రూపాయలకి పంపిణీ చేస్తారు. మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఈ జిల్లాల్లో ప్రారంభించారు. ప్రతి నెల రేషన్ పంపిణీ అనేది 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారు కాబట్టి ఈ జిల్లాలోని వాళ్ళు వెళ్ళి ఇవి కొనుక్కోవచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించింది. ఇక ముందు రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలను కేవలం కిలోకు 14 రూపాయలకి అందించబోతున్నామని అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని పొందొచ్చు. మీరు ఎన్ని కేజీలు కావాలంటే అంతవరకు కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఇస్తున్నారు. కానీ ఒక రేషన్ కార్డు మీద అతి తక్కువ పరిమాణం అంటే 25 కేజీలు 30 కేజీలు ఒకేసారి తీసుకుపోవడానికి మాత్రం లిమిట్ పెట్టారు. మొదటిగా ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు జిల్లాలోని 170 రేషన్ షాపుల్లో ప్రారంభించారు. అక్కడ ఇప్పటికే పంపిణీ మొదలైంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు వాళ్ళు ఇవి కొనుగోలు చేసుకోవచ్చు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ పంపిణీ కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్నవారు ఎవరైనా కావాలనుకుంటే తక్కువ ధరకే ఈ ఉల్లిపాయలను రేషన్ షాపుల్లో కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలతో పాటు ఎర్రగడ్డలు కూడా అంటే స్వీట్ పొటాటో లేదా బీట్రూట్ లాంటివి కూడా ఇదే ధరకు అంటే కిలోకు 14 రూపాయలకే ఇవ్వబోతున్నట్టుగా తెలిపింది. మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ కార్డుదారులందరికీ చాలా రిలీఫ్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ అప్డేటు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.